దేశంలో ఉన్న అన్ని వర్గాలకు న్యాయం జరగాలని మంచి సంకల్పంతో భారత రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి కొనియాడారు. ఆదివారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని జయశంకర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వీరి వెంట మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి, అలాగే పార్టీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా ఈరోజు యావత్ భారతదేశమే కాదు, ప్రపంచంలో చాలా దేశాలలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినాన్ని ఎంతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటూ ఉన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉండేటువంటి అరాచకత్వానికి, సాంఘిక అసమానతలు తొలగిపోవాలని చెప్పి ఒక గొప్ప రాజ్యాంగాన్ని రచించి ఈ దేశంలో ఉండేటువంటి అన్ని వర్గాలకు న్యాయం చేయాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో రచించినటువంటి రాజ్యాంగం ద్వారా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలలో మరి ఈరోజు భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలు ఒకే దగ్గర నివసించడానికి, సాంఘిక అసమానత తొలగిపోవడానికి కారణం జన్ముడు అంబేద్కర్ గారు. ఆయన ఆశయాలు ఎప్పటికి కూడా సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా కొనసాగింపుగా ఉంటాయి. మరి భారతదేశం ప్రజాస్వామ్యంలో సాధించుకున్న కొద్ది రోజుల్లోనే ప్రపంచంలోనే మరి ఈరోజు అనేక రంగాలలో ముందు భాగంలో నడుస్తుందంటే మరి మన భారత రాజ్యాంగం ద్వారానే సిద్ధించిందని చెప్పుకోవడానికి మనం గర్వపడాలి. ఈరోజు ప్రభుత్వాలు వచ్చి ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు, బలహీన వర్గాలు, అల్పక సంఖ్యాక వర్గుల అందరి యొక్క అభ్యున్నతి గురించి ఆలోచించినటువంటి ప్రభుత్వాలు ఎవరు అధికారంలో ఉంటే ఎంతో గొప్పగా ఆలోచన చేస్తూ ఉంటారు.